చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పెర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడా? పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డుగోలుగా చాకరీ చేయించుకుంటున్నదని తెలిపారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం నాని మీడియాతో మాట్లాడారు. చాకరీ చేయించుకోవడం తప్పితే వారి వంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం, ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామని, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. ఇలా ఉంటే సరెండర్ లీవులను కూడా 1/2 టీ లాగా, అంటే మనం హాఫ్ టీ అంటాం, 1/2 టీ. ఫ్రెండ్స్ వెళ్తే 1/2, 1/2, 2/4, 3/6 చెప్పుకుంటూ ఉంటాం టీ స్టాల్కి వెళ్తే. అట్ట దాన్ని కూడా సరెండర్ లీవుడు కూడా 1/2 చేసినటువంటి పోటీగాడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కిందటి నవంబర్లో 1/2 కొట్టి 2 ఒక హాఫ్ ఇవ్వకుండా ఏడిపించి మొత్తం జనవరిలో ఇచ్చాడు. అంటే నవంబర్లో హాఫ్ అన్నాడు, ఒక అరకప్పు అన్నాడు, జనవరిలో ఒక అరకప్పు అన్నాడు. అప్పుడు నవంబర్ దగ్గర కొట్టి మొత్తం కలిపి ఫుల్ కప్పు జనవరిలో వేసాడు. అయినా కూడా ఇప్పటికీ 6, ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి లేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని, నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం ఓహో వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మతొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మిత్రం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకి ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు, అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. 2 ఏళ్లకి 72,000. లా అండ్ ఆర్డర్లో పనిచేసేటువంటి పోలీసులకి టీఏ కింద, ట్రావెల్ అలవెన్స్ కింద 72,000 ఇవ్వాలి. మీరు బాకీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగ చదువుకుని ఉద్యోగం ఇప్పించలేని పిల్లలకి నెల నెల 3,000 బాకీ. 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి
నెలకు 1500 బాకీ, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి బాకీ, 40-50 ఏళ్ళు నిండినటువంటి వెనుకబడిన కులాల వాళ్ళందరికీ పెన్షన్ అది బాకీ, ఇళ్ల స్థలాలు బాకీ, కానిస్టేబుల్స్కి సరెండర్ లీవ్ బాకీ, టీఏ బాకీ, అలాగే ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లేదా ఆర్మడ్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్ ఆర్మడ్ రిజర్వ్, ఈ జిల్లాలో ఉంటుంటారు ఆర్మడ్ రిజర్వ్ వాళ్ళు, వీళ్ళకి టీఏ కింద నెలకి 3000, నెలకి 3000 అంటే సంవత్సరానికి 72,000, అంతేనా? కాదు, 36,000, 72,000, వాళ్ళకి 36,000, సంవత్సరానికి 18,000, 36,000, అదొక 36, ఇది వాళ్ళకి 36,000 ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి, వీళ్ళకి 72,000. సరెండర్ లీవ్ ఇవ్వరు, టీఏ ఇవ్వరు. ఇంక బాధలు చూడండి, మీకు కాపలా కాయటం, బందోబస్తుల సంగతి తర్వాత. ఈ ల్యాండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాందీ బాగా తాగమనినే చెప్తాడు, రాత్రి 10 కాదు, 9 కాదు, 10 కాదు, 11, 12 తెలిసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసులకి. పొద్దున్నే 5ంటికి తీసుకు అమ్ముకున్నా కూడా ఏం మాట్లాడొద్దని చెప్తాడు. బార్లో వాళ్ళకి లాభం తక్కువైందంటే లాభం పెంచుతాడు. చూడండి, లాభం తగ్గితే లాభం పెంచుతాడు వాళ్ళకి, బార్లో వాళ్ళకి. అందరి బాధలకు వింటాడు, అందరికీ న్యాయం చేస్తా అంటాడు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడు. ప్రజలకు ఓటేసిన ప్రజలకు మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం